హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ ఫ్లేవర్ టౌన్ ఛానల్. ఇదేంటి డిఫరెంట్గా ఉందని చూస్తున్నారా? ఇదేం లేదండి, వెజిటేబుల్ కిచిడి, రైతా, పాపడ్ అండ్ పికల్. ఇది సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామా. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు ఈ రైస్ అండ్ పెసరపప్పు అనేది నానాలి. తర్వాత వెజిటేబుల్స్ వచ్చేసి ఆలు, క్యారెట్, బీన్స్ అండ్ బఠానీ తీసుకున్నాను, ఆనియన్ అండ్ టొమాటోస్ కూడా. సో ఈ ప్రొసీజర్ వచ్చేసి ఒక కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మాడిపోకూడదండి, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకునే ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. పేస్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు అది రాదు అని, సో అది మీ ఇష్టం. ఇది వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వాష్ చేసి బాగా ఆయిల్లో ఆనియన్తో పాటు ఇది కూడా ఫ్రై అవ్వాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఆప్షనల్, లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి నేను దీంట్లో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, కారం వేసుకున్నాను అండ్ పసుపు వేసుకున్నాను. ఇదంతా వేసి మళ్ళీ వెజిటేబుల్స్ ఈ కారం ఉప్పు పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం టొమాటోస్ వేసుకోవాలి. ఒక 2 టొమాటోస్ వేసుకున్నానండి. 1.5 గ్లాస్కి 2 టొమాటోస్ వేసుకున్నాను. టొమాటో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది టొమాటోస్ కూడా అంతా ఫ్రై అయిన తర్వాత క్యాషూస్ వేసుకున్నాను. మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే వేసుకోండి, ఏంటంటే బాగుంటుందని వేసుకున్నాను, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొంచెం వాటర్ వేసి అది ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు దాంట్లో వేసి అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఈ వెజిటేబుల్స్, కారం, ఉప్పు రైస్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ రైస్ అండ్ పెసరపప్పుకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని పైనుంచి గరం మసాలా వేసి లిడ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలండి. 4 విజిల్స్ వస్తే కిచిడి అనేది కుక్ అయిపోతుంది. రైస్, వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోతాయి. సో లిడ్ తీసి చూసుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రొసీజర్ అండి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేసి వచ్చి ఇంట్లో తినడానికి ఏం లేదన్నప్పుడు ఫాస్ట్గా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్లో కూడా, టిఫిన్స్లో కూడా, లంచ్లో కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకున్నాను. ఘీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి ఘీ అండ్ కిచిడి చాలా సూపర్ ఉంటుంది. తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో స్మైలీ ఇమోజీ లాగా క్యారెట్ అండ్ కాజుతో ఇలా గార్నిష్ చేసుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది రైతాతో సమ్మర్ టైంలో తింటే విత్ పిక్కల్, పాపడ్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.